దేవుడు మనకి తోడై ఉండి మనల్ని బలపరిచి ఈరోజు శ్రేష్టమైన వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కనుక మీరందరూ కూడా వాక్యం వైపు మీ హృదయాలు ఎత్తిపట్టుకోండి. ఒకవేళ మెసేజ్ బుక్స్ కనుక మీ చేతిలో ఉంటే నేను ప్రవక్త ద్వారా పలకబడిన లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఒకవేళ మీరు ఫోన్ ఉంటే ఫోన్లో కూడా ఆ విషయాలు మీరు చూడవచ్చు, గమనించవచ్చు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము సోదరుడు మాథ్యూ చదువుతాడు. 21, 22, 23 వచనాలు. మారు మనసు పొందుటకు నేను దానికి అంటే సంఘము, నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. జాగ్రత్తగా విందాం. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన జాగ్రత్తగా విందాం ఈ పదాన్ని, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి నీ నామమునకే మహిమ తెచ్చుకోమని, లేఖనము హృదయములకు వెళుచుండగా మేము ఇప్పుడే చూసాము నాయన, నీకు అంతరేంద్రియములు తెలుసు, హృదయాలు కూడా తెలుసు. వాటిని పరిశీలన చేసే దేవుడు ఎక్కడున్నాడని మేము నమ్ముచున్నాం. కనుక మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి మేలు చేయమని, సంఘమంతటి ఎడల నీ కృపను విస్తరింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి రాకడ వస్తే వాళ్ళ ఇంట్లో మరియా, మార్తా, లాజరు వీళ్ళ ముగ్గురు ఉన్నారు. ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడు. రాగానే మార్తా శిష్యులు కూడా వస్తారు కనుక వెంటనే భోజనం విందు ఏర్పాటు చేస్తుంది. అవునా, మంచి పనిలో పడింది. కానీ మరియా వెళ్ళి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఉన్నది. ఈ మొదటి రాకడ మన మధ్యకు వచ్చే దేవుడు. ఆమేన్. మొదటి రాకడ మన మధ్యలో నివాసం చేసే దేవుడు ఆయన, మనతో ఉన్న దేవుడు ఆయన. ఇప్పుడు ఈ కుటుంబం మధ్యలో ఉన్నాడు, కుటుంబంతో ఉన్నాడు. వాక్య పరిచర్య చేశాడు. వాక్యం అన్నది ప్రభు అప్పటికి మార్తను హెచ్చరించాడు. మార్త, నువ్వు చాలా బిజీ అయిపోయావు నీ ఉద్యోగంలో, నీ టాలెంట్ అంతా చూపించి రకరకాల వంటలు వండుతున్నావు అంటే ఆమె అప్పటికి అడిగింది, ఒకసారి మరీని పంపించు ప్రభు అని. అంటే ఆమెకేంటంటే ఆమె చేస్తుంది తప్పు కాదు, కానీ సేవకులకు పరిచర్య చేయాలి అని. కానీ పరిచర్య పనులు వీటన్నిటికంటే వాక్యము ముఖ్యమైనది. అందుకని కుటుంబారాధనకు వచ్చినప్పుడు సంఘం అంతా వచ్చి కూర్చున్నప్పుడు ఈ ఇంటి ఆడావుడి తిరుగుతూ ఉంటుంది అంట. అవన్నీ పడేసిరా అమ్మ, ఎందుకంటే పనుల కంటే వాక్యం ముఖ్యం. ప్రభు హెచ్చరించాడు, ఆమె మంచి పని చేస్తుంది, ఆమె చెడగొట్టొద్దు అని. ఆమె అయిపోయిందా? సరే, ప్రభు వెళ్ళిపోయాడు. లాజరేనో కూర్చొని ప్రభు చెప్పే ప్రతి మాట ఆయన రాస్తా ఉన్నా. లేఖకుడు కాబట్టి రైటర్, లాజర్ అనేవాడు రైటర్ కనుక ఇప్పుడు చెప్పే ప్రతి మాట ఆయన రాసుకుంటా వెళ్తా ఉన్నాడు. సరే, ఇప్పుడు సెకండ్ కమింగ్, జీసస్ సెకండ్ కమింగ్, దేవుని యొక్క రెండవ రాకడ. రెండవ రాకడ వచ్చే లోపల వాడు చచ్చిపోయాడు, వాడు లాజరు. ఆమేన్. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధిలో పాతి పెట్టబడ్డాడు. ఇప్పుడు రెండవ రాకడలో దేవుడు ఇంటికి వస్తాడు అనుకుంటున్నావా? మన మధ్యకు వస్తాడా? కిటికీలు తిన్నామా, టకటక తీసేయండి కిటికీలు. రెండవ రాకడలో దేవుడు
మన మధ్యకు వస్తాడా లేకపోతే మధ్యాకాశంలోకి వస్తాడా? ఎంతమంది తెలుసు ఈ విషయము? అలా మార్తా మరియా ఇంటికి వచ్చినట్టు మా ఇంటికి కూడా వస్తాడులే, జక్కి ఇంటికి వచ్చినట్టు మా ఇంటికి వస్తాడు, పేతురు అత్త ఇంటికి వెళ్ళినట్టు మా ఇంటికి వస్తాడు, దేవాలయంలోకి వెళ్ళినట్లు మా గుడిలోకి వస్తాడు అని అనుకుంటున్నారా? అయిపోయింది, అవి అయిపోయినాయి, అది అయిపోయింది, ఆ ప్రోగ్రాం అయిపోయింది. రెండవ రాకడలో దేవుడు మధ్యాకాశంలోకి వస్తాడు. నీకివ్వబడిన సమయములో నువ్వు సిద్ధపడాలి. ఆయన కలుసుకోవడానికి నువ్వు పరిగెత్తాలి. ఆయన కలుసుకోవడానికి నువ్వు పరిగెత్తాలంటే ఖచ్చితముగా నీకివ్వబడిన సమయంలోనే నువ్వు సిద్ధపడాలి. ఆమేన్. చూడండి, రక్షకుడు దగ్గరలోనే ఉన్నాడు. అవునా? చూడండి, రాహాబు ఇంటికి ఆ యొక్క ఎర్రని గుర్తు ప్రక్కనే ఉంది. అవునా? గుర్తు ప్రక్కనే ఉంది. అక్కడ చూస్తే ప్రభు ఊరు బయట చెట్టు కింద నిలబడే ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏం చేసింది మార్తా? వార్త తెలిసింది. మార్తకు వార్త తెలియగానే, ఆమేన్, మార్తకి తెలియగానే సెకండ్ కూడా ఆగలేదు, ప్రభు వచ్చాడు. ఎవరు అన్నారు ప్రభు వచ్చాడు? ఎవరు అంటున్నారు ప్రభు వచ్చాడు? అన్నీ విడిచిపెట్టింది. తన సహోదరు అక్కను విడిచిపెట్టింది. అవునా? తన ఇంటికి వచ్చిన అతిథులను విడిచిపెట్టింది. తన ఇంట్లో కొంతమంది యూదులు ఉన్నారు, వాళ్ళని విడిచిపెట్టింది. అప్పుడు దాకా ఎగతాళి చేసిన వారు ఉంటారు. అందుకే నేను చెప్తున్నా, నీవు రాకడ కొరకు సిద్ధపడితే నీ చుట్టూ కొంతమంది వాక్యం విషయంలో నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. నీ భక్తిని కించపరిచేవారు ఉంటారు. యూదులు గనక మార్తా మరియా ఇంటిలో వాళ్ళని ఎగతాళి చేసినట్లుగా, ఏడి బోధకుడు రాలేదేంటి, చనిపోయినా రాలేదేంటి, సేవకుడు రాలేదేంటి, ఆయన గురించి చాలా గొప్పలు చెప్పారు, మీ ఇంట్లో ఎంత నష్టం కలిగితే పాస్టర్ రాలేదేంటి, బోధకుడు రాలేదేంటి, అయితే ఆయన సరైనడు కాదా, ఎవరైనా చనిపోయారని తెలియని పారిపోయాడా, ఇలా రకరకాలుగా నీ భక్తిని కించపరిచే వాళ్ళు వస్తారు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఆ శబ్దము వినపడగానే, ఆ కడబోర శబ్దము వినపడగానే వీటన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి నువ్వు పరిగెత్తాల్సిందే. నీకివ్వబడిన సమయములో నువ్వు సిద్ధపడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. నీకివ్వబడిన సమయంలో సరి అయిన సిద్ధపాటు లేకపోతే నువ్వు పెనాల్టీ చెల్లించాలి. ఖచ్చితముగా, ఖచ్చితముగా. ఎలాగా పెనాల్టీ? ఎలాగా పెనాల్టీ అంటే, దేవునితో నడిచారు శిష్యులు ఎంతమంది? లెక్క తెలీదా? డజన్ మంది, 12 మంది నడిచారు. వాళ్ళల్లో ఒకడు ఇస్కరియోతు యోధ. ఇప్పుడు ఇస్కరియోతు యోధ దేవునితో నడుస్తున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు, దేవుడు చేసే కార్యాలు చూస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు అప్పుడు ఉన్నాడు వాడు. ఏమండి, రోగులను స్వస్థపరిచేటప్పుడు ఉన్నాడు వాడు. అవునా? అలాగా దేవునితో నడిచిన వాడు. కానీ ఒక రోజున అతని హృదయంలో ఏం కలిగిందంటే దురాశ. అంటే ఇటు సరైన మారు మనసు లేదు. ఒకటే చెప్తా, సంఘములోనైనా పురుషుడికైనా స్త్రీకైనా సరి అయిన బాప్తిస్మము, సరి అయిన మారు మనసు లేకపోతే మనుషుల ఎదుట సరిగ్గా కనబడతారు, కానీ హృదయం లోపల చెడిపోయి ఉంటుంది. మనుషుల ఎదుట మెప్పు కొరకు మంచిగా కనబడతారు, కానీ హృదయం చెడిపోయి ఉంటుంది లోపల. ఇది దేవునికి ఇష్టమైన హృదయం కాదు, మరి దేవునికి ఇష్టమైన విశ్వాసి కానీ కాదు. మొదట ఆ స్వభావం చావాలి నీలో. అది చస్తేనే, నువ్వు చనిపోయి తిరిగి లేస్తేనే, నువ్వు మరణించకుండా నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. వాక్యం చెప్పబడింది, అపోస్తులు వచ్చారు, దేవుడు వెళ్తూ వెళ్తూ పరిచర్య వాళ్ళకి అప్పచెప్పాడు. మేడగదిలో వాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అవునా? ప్రార్థన చేస్తూ ఉంటే అకస్మాత్తుగా వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. వారి మీద పరిశుద్ధాత్మ
వాలింది. వారు ఆత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత యూదులు వచ్చారు. వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, కేకలేస్తున్నారు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఏమని అడిగారు? ఇప్పుడు మేమేమి? ఇప్పుడు పేతురు నిలబడ్డాడు. వాళ్ళు ఎందుకు అడిగారు ఆ ప్రశ్న? ఇప్పుడు మేమేం చెయ్యాలి? అపోస్తులు 2:35 నుంచి. జర్నీ సైలెంట్ కూర్చో, చేతులు తీసి లివిట్. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పింది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు మెసేజ్ ఇస్తున్నాడు అక్కడ. ఇది పేతురు మెసేజ్ కాదు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక దైవజనుడు, ఒక అపోస్తులుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అక్కడ అందరు యూదులు ఉన్నారు. ఆ యూదులకి ఒక వాక్యం ప్రకటించబడుతుంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగాను క్రీస్తుగాను. అంటే ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అయ్యాడు. ఏమయ్యాడు? ప్రభు అయిన యేసు క్రీస్తు అయ్యాడు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు యేసు అని పేరు పెట్టారు. పడిన తర్వాత ఆయన క్రీస్తు అయ్యాడు. క్రీస్తు అనగా అభిషేక్తుడు, యేసు అనగా రక్షకుడు. అందుకనే యేసు నేడు మన కొరకు, అంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అప్పుడు ఆయన అభిషేక్తుడు కాదు. కానీ ఎప్పుడైతే యొర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము తీసుకున్నాడో, ఆమేన్, పరిశుద్ధాత్మ ఆయన అభిషేకించింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నా, ఈ నిమిషము నుంచి ఈయన మాట మీరు వినాలి. అది అభిషేకం, ఆయనకి ఇవ్వబడిన అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎప్పుడైతే ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడో ఆయనే ప్రభు అంట. ప్రభు అంటే ఏలువాడు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు యేసును అంగీకరించట్లా. ఈయన ఒక వడ్రంగోడు, మరియమ్మ కడుపును పుట్టాడు. యేసేబు ఇంట్లో పుట్టాడు. ఆ యోధా గోత్రం యేసేబు, యోధా గోత్రంలో పుట్టాడు. కాబట్టి దేవుడు ఎలా ఉండడు. మేము ఎదురు చూస్తున్న మెస్సియా ఈయన కాదు. ఈయన సిలువ వేయండి అని కేకలు వేసింది వారు ఊహించిన యేసు కాదు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ వారికి వాక్యం క్లియర్ ఇస్తున్నాడు, క్లారిటీగా ఇస్తున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే. వాళ్ళు యేసును కదా సిలువ వేసింది. మీకు బరబ్బను విడుదల చేయాలా, యేసును విడుదల చేయాలా? వాళ్ళు అన్నారు బరబ్బను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి, యేసును సిలువ వేయండి. అందుకే వాళ్ళ ఆ పేతురు మాట్లాడుతారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే. అక్కడ వేరే యేసు లేడు. బైబిల్లో 7 యేసులు ఉన్నారు. అవునా? బైబిల్లో 7 యేసులు ఉన్నారు. అందుకే పేతురు అన్నాడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన. ఈ సంగతి ఇశ్రాయేలు ప్రతి వంశము ప్రతి గోత్రం రూఢిగా చెప్పాను. ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అడగగా ఏనండి జాగ్రత్తగా, ఇది వాళ్ళకి ఇవ్వబడిన సమయం. రోజులు కాదు, నెలలు కాదు,
సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం. ఇంకా బాప్తిసం తీసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ వాక్యం క్లియర్ అవ్వగానే వెంటనే మాట్లాడుతున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు అంటే యూదుల వరకేనా? ప్రతివాడు అంటే కొన్ని సంఘాలకా? ప్రతివాడు అంటే మన సంఘంలో ఉన్న వాళ్ళకేనా? చదవండి. ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని మీరు పొందుతారు. ఈ వాగ్దానం మీకును, వినాలి, మీకును అంటే అక్కడున్న యూదులు, మీ పిల్లలకంటే వాళ్ళ పిల్లలకి, దూరస్తులందరికీ అనగా ఇక్కడే మనం ఉన్నాం, ఆ దూరస్తుల్లోనే మనం ఉన్నాం. దేవునికి దూరంగా ఉంది ఎవరంటే అన్యులు. అంటే అన్యులకు కూడా ఈ వాగ్దానం. ఇంకా అన్యుల్లో నుంచి, యూదుల్లో నుంచి పిలవబడిన వారికి కూడా ఈ వాగ్దానం. క్లియర్ అయిందా వాక్యం? చెప్పాను. చాలు, పెద్ద సాక్ష్యం. 3,000 మంది బాప్తిసం తీసుకున్న గొప్ప సాక్ష్యం. ఎందుకంటే ఈరోజు బాప్తిసం ఉంది కనుక ఇంకా ఎవరైనా వంకర బాప్తిసాల్లో ఉంటే, ఇంకో మాట చెప్పాలంటే, గట్టి మాట చెప్పాలంటే, తుయితైరా లేకపోతే నికోలాయితుల బోధలో ఉంటే, మీరు 4వ ముద్ర చదవండి. మొదటి ముద్రలో స్టార్ట్ అయిన నికోలాయితుల బోధ, ప్రవక్త ఏమంటున్నాడంటే, మొదట సంఘములోకి నికోలాయితుల బోధ ఆత్మగా వచ్చింది. ఏనండి మాట, నికోలాయితుల బోధ ఆత్మగా వచ్చింది. రెండవసారి ఆ బోధ శరీరం ధరించుకొని వచ్చింది. అందుకనే రెండవ సంఘకాలములో, 2వ సంఘకాలం, 3వ సంఘకాలం, 4వ సంఘకాలంలో వాడి కిరీటాలు పెట్టబడ్డాయి. అవునా? అంటే దాని అర్థం ఏంటి? అధికారం. 3 సంఘకాలాల్లో అధికారం ఇవ్వబడింది. అది తర్వాత 4వ సంఘకాలం వచ్చేసరికి అది బోధ అయిపోయింది. ఎలాగా? వినండి, వాడు మొదటి గుర్రం మీద వచ్చినప్పుడు ఏ రంగు వినలేదా మీరు? తెల్లని గుర్రం మీద వచ్చాడు. 7 సీల్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను, 7 ముద్రలో నుంచి మాట్లాడుతున్నాను. మొదటి ముద్ర వచ్చినప్పుడు వాడు ఎలా వచ్చాడు? తెల్లని గుర్రం మీద వచ్చాడు. ఇంకేమన్నా ఉన్నాయా వాడి చేతిలో? ఉన్నాయా? విల్లు ఉంది కానీ బాణం లేదు. వాడి చేతికి విల్లు ఇవ్వబడింది, బాణం ఇవ్వలేదు. జార్చోట అబద్ధపు బోధ. వాక్యము ఖడ్గమై ఉన్నది. ఖడ్గం లేకుండా వర ఒకటే పెట్టుకొని వచ్చావు అనుకో, నువ్వు శత్రువు వస్తాడు. వరతో యుద్ధం ఎట్లా చేస్తావు? అబద్ధం కదా. మొదట తెల్లని గుర్రం మీద వచ్చిన వాడు క్రీస్తు కాదు, మభ్యపరిచే ఆత్మ, సంఘాన్ని మభ్యపరిచే ఆత్మ. ఇప్పుడు మీరు చూడండి, లోకంలో ఉన్న అన్ని సంఘాలు ప్రైజ్ ది లార్డ్ చెబుతున్నాయి. అవునా? అందరూ ప్రభు స్తోత్రం చెప్తున్నారు, అందరూ ఆమేన్ చెప్తున్నారు. మనం ఒకసారి చెప్తాం ప్రైజ్ ది లార్డ్ అని, కానీ వాళ్ళు డజన్ సార్లు చెప్తారు, అసలు గ్యాప్ లేకుండా. అవునా? ఏంటిది? నువ్వు తెల్లని వస్త్రాలు ధరించావా? అయితే మేము తెల్లని వస్త్రాలే ధరించాం. మీరు ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారా? మేము కూడా ప్రైజ్ ది లార్డే చెప్తున్నాం. మీరు స్తోత్రం చెప్తున్నారా? మేము స్తోత్రమే చెప్తున్నాం. సంఘంలో మీరు ఆరాధన చేస్తున్నారా? అయితే మేము కూడా ఆరాధనే చేస్తున్నాం. తెల్లని వస్త్రం, ఇది తెలిపే, ఇది తెలిపే, 2 తెలిపే అంటారు కానీ నలుపు అంటారా? అంటే ఏమంటారు? ఇది పరిశుద్ధంగానే ఉంది, ఇది పరిశుద్ధంగానే ఉంది. కానీ ఇందులో వాక్యానుసారమైంది ఏది?
అక్కడ నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి. నువ్వు క్వశ్చన్ వేసుకోవాల్సింది ఏంటంటే వాక్యానుసారమైంది అది. ఒక విషయం క్లారిటీ ఇస్తా. నీ పాపాలు క్షమించాల్సిన దేవుడే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీ పాపాలు క్షమించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఒక మనుషుడి దగ్గరికి వెళ్ళి తమ చెవిలో పాపాలు చెప్తారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నీ పాపాలన్నీ అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ స్థానంలో ఒక మానవుడు వచ్చాడు, ఒక ఫాదర్ వచ్చాడు, అవునా? ఒక స్వాములోరు వచ్చారు. లేకపోతే ఏమంటారు? మా పాపాలు క్షమించు ఉంది కదా జపము. క్రీస్తువా మా వచ్చి చెప్పమ్మా రెండు మూడు వదులు గట్టిగా. రోమన్ క్యాథలిక్ వాళ్ళు చెప్పారు. మరేమో కూడా అమ్మ మా పాపాలు క్షమించండి. జపమాల ఉంటుంది కదా, యేసువా మా పాపాలు క్షమించండి, క్రీస్తు యేసువా. తర్వాత ఏలిన వారా మా పాపాలు మన్నించండి, మరియమ్మ తల్లి మా పాపాలు మన్నించండి. ఏమవుతుందంటే వాక్యము యొక్క స్థానంలో వాళ్ళు మనుషులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఆమేన్. నిన్ను క్షమించాల్సింది దేవుడు, నీ పాపాలు మనుషులు కాదు. చెవులోకి వెళ్ళి నేను 12 కోడిగుడ్లు దొంగతనం చేశానని చెప్తే వాడేమంటాడు? ఒక అరడజు నా తెచ్చాయంటాడు. అలాగే జరిగిద్ది. ఆమేన్. అవునా? కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ పాపాలు క్షమించాల్సింది పరిశుద్ధాత్మ, మనుషులు కాదు. వాళ్ళు ఏం చేశారు? మొదట వాక్యము ఆత్మగా ప్రవేశించిన నికోలాయితులు. మొదటి ముద్ర తెరవండి. మొదటి ముద్రలో ఏమనుంది? 6వ వచనములో 6వ వచనం చదువు. అమ్మో, 3వ ముద్ర కాదమ్మా, మొదటి ముద్రలో రైట్. ఆ తెల్లని గుర్రం కనబడాను, ఉండేను. చాలండి. ఈ తెల్లని గుర్రం మీద వచ్చుచున్నవాడు క్రీస్తు కాదు. ఆమేన్. సంఘమును మోసపరిచే ఆత్మ. ఎందుకంటే ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళే అనవచ్చు, ఇక్కడ ప్రార్థన రానోళ్ళు, అక్కడ మాకు కూడా ఆమె అని చెప్తారు, అక్కడ కూడా వాక్యం చెబుతున్నారు. మన మధ్య ఎవరో మా సహోదరుడు ఒకడు కలిశాడు, అతడు వెళ్తాడు గుడికి. నేనన్నా ఎక్కడికి వెళ్తున్నావు ప్రార్థనకి? పలానా అన్నాడు. అయ్యో నేనన్నా, సహోదరుడా నువ్వు తొందరగా నరకానికి వెళ్తావన్నాను. లేదు బ్రదర్, అసలు ఎంత అద్భుతంగా వాక్యం చెప్తున్నారో తెలుసా నీకు? ఏమైంది? దేవుని యొక్క నిత్యత్వములోకి వెళ్ళవలసిన వ్యక్తిని అబద్ధపు బోధ చేత కట్టివేయబడింది. ఆమేన్. ఇక్కడ వినండి, అవ్వంది ఇది తినకూడదు. సాతాను వచ్చేమంది? తినొచ్చు. సాతాను బోధ సంఘాన్ని ఆపేసింది అక్కడ. దానివల్ల ఏమొచ్చింది? మరణం, మృత్యువు. అవునా? దేవుడంట ఐగుప్తీయులకు కూడా మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడంట. ఒక తెగులు వచ్చింది, దెర్ ఈజ్ నో చేంజ్. రెండవ తెగులు వచ్చింది, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 తెగులు వచ్చాయి. మారారా? దేవుడంట మారతాడని చివరికి వారి దగ్గరికి మృత్యువును పంపించాడంట. మరణము ఏంటిది? దానికి కూడా మారినప్పుడు ఏమైంది? మరణమే. అందుకే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మారు మనసు పొందుతావా, మంచం పడతావా? నేను చెప్పిన మాట కాదు, చదువుకున్న లేఖనంలోదే, ప్రకటన 2:21-23లోనే ఉంది. మారు మనసు పొందుతావా, మంచం పడతావా? నేను మంచమే పడతానంటే ఏం చేయలేను. నేను మంచమే పడతానయ్యా అంటే నీవు ఈ బోధ నీకు అవసరం, ఈ వాక్యం అసలు నీకు అవసరం లేదు.
నువ్వు ఇక్కడ చర్చి కూడా రాకర్లా. మంచం బట్టి వాళ్ళకి కాదు ఇది ఈ బోధ, మారు మనసు పొందే వాళ్ళకి ఈ బోధ. ఆమేన్. ఇక్కడ మంచం బట్టి వాళ్ళు నేను ఉంచదలుచుకోవాలా. మీకు వేరే బ్రెడ్లు ఉన్నాయమ్మా, వేరే స్థలాలు ఉన్నాయి, అక్కడ మంచి ఏసీ రూములు. నేను ఎవడో ప్రకటన ఇచ్చాడు గుణదల్లో 12 అడుగులు వెడల్పు, 24 అడుగులు బారు, 3-4 ఏసీలు ఉన్నాయి. ఎవరికైనా ప్రార్థన కావాలంటే అద్దెకిస్తా. చూడండి, రాబోయే కాలంలో ఇలాగే ఉంటుంది. మారు మనసు పొందటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇస్తేనంట అది మారు మనసు పొందటానికి ఇష్టపడటం లేదంట. మరి అయితే ఎలాగా? వాక్యము విని 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 నువ్వు మారకపోతే ఈ తుయితైర సంఘకాలమే ఒక మరణముతో కూడినటువంటి సంఘకాలము, మృత్యువు. ఈ సంఘకాలం ఎలాంటిదండి? తుయితైర అనేది ఇది మృత్యువు. ఈ తుయితైర సంఘకాలములోనే ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక నిమిషం ఆగండి, నేను మొదటి సంఘకాలములో 6వ వచనంలో ఒక మాట చదువుతా. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఆమేన్. ఎందుకు ద్వేషించుచున్నావు? అది వాక్యం కాదు కాబట్టి. సంఘకాలములో ఉండవలసింది అపోస్తుల బోధ, నికోలాయితుల బోధ కాదు. అర్థమైందా? సంఘకాలంలో ఉండాల్సింది అపోస్తుల బోధ, అపోస్తుల పరిచర్య. ఇక్కడ నికోలాయితులు అనేవాడు ఎంటర్ అయ్యాడు. నికోలాయితులు, దీని అర్థం ఏంటంటే వ్యక్తి ఆరాధన విస్తరింప చేయటము, వారి యొక్క బోధను విస్తరింప చేయటం. చెప్తానాగండి, దాని అర్థం నేను చెప్తా, ప్రవక్త చెప్పిన మాట చెప్తాను. నికోలాయితులు, నికో అనగా టు కాంక్వర్, జయించుట. లాయిత్ అంటే సంఘము, సంఘమును జయించుట. టు కాంక్వర్ ద లియత్. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును నిరాకరించి మానవుడినే పరిశుద్ధాత్ముడుగా స్వీకరించి సర్వాధికారము సంఘములో దేవునికి ఇవ్వటానికి బదులుగా ఒక వ్యక్తికి ఇవ్వటమే నికోలాయితుల బోధ. నా పొద్దున మా ఫ్యామిలీలో ఒకరు గుర్తొచ్చారు నాకు. నేను అనుకున్నాను, మనం వెనక ఉన్న సంఘానికి మా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక సంఘానికి తేడా ఏమీ లేదనుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఉన్నాడు, సేవకుడు. వాళ్ళు రాగానే వణికిపోతారు, వాళ్ళు రాగానే వణికిపోతారు. ఎంతగా అంటే, అమ్మో అది వస్తే ఊరుకోడండి, ఇది చూస్తే ఊరుకోడు, సంఘంలో ఇది ఉంటే ఊరుకోడు, అది ఉంటే వీళ్ళు ఏమవుతారంటే దేవునికి భయపడటానికి బదులుగా ఒక వ్యక్తికి భయపడే దిగజారుడు భక్తిలోకి వచ్చేసారు. దేవునికి భయపడు. నీ సంఘములో ఉండాల్సింది పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మకు భయపడు. దేవుడు చూస్తే ఊరుకోడు, దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే సంఘములో ఊరుకోడు, సంఘము వాక్య ప్రకారం లేకపోతే దేవుడు ఊరుకోడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. బొంబాయి నుంచి వస్తాడో ఒకడు, ఢిల్లీ నుంచి వస్తాడో ఒకడు, వాడొస్తే ఇది నచ్చదు వాడికి, వీడొస్తే ఇది నచ్చదు వాడికి అని మీరు చేసే భక్తి అంతా ఉడతా భక్తేనా? పొద్దున ఎందుకు జస్ట్ థాట్ వచ్చింది. మరి వీళ్ళు చేసేదానికి వాళ్ళు చేసేదానికి తేడా ఏంటో నాకు అర్థం కాలే. వీళ్ళు కూడా అంటారు కదా, అమ్మో ఫాదర్ గారు ఇస్తే ఊరుకోడు, అవునా, స్వాములు ఎవరు ఇస్తే ఊరుకోరు, మనం ఎలా ఉంటే ఊరుకోడు, సంఘం అంతా ఉండాలి అక్కడ. భయపడరా వ్యక్తికి? చెప్పండి అమ్మా. నేనంటే మీకు భయం లేదు కాబట్టి సరిపోయింది. భయమేనా? నేనంటే భయమేనా? దేవుడు అంటే భయం కలిగి ఉన్నాను. నేనంటే భయం లేదు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు వస్తారు. స్వాతంత్రం ఎక్కువైపోయింది మీకు నా దగ్గర. సరే, మంచిది, దేవుడు మేము దీవించును గాక.
వ్యక్తిగత బోధ, వ్యక్తిగత పరిచర్య, నీ యొక్క సరి చేసుకునే జీవితము దేవుని యొద్ద కాకుండా మనుషుల యొద్దకు వెళితే అదే నికోలాయితుల బోధ. అదేమైంది? రెండో సంఘకాలం వచ్చేసరికి ఏమండి, రెండో సంఘకాలంలో ఉందా? మూడో సంఘకాలంలో ఉంటుంది, 15వ వచనం అనుకుంటా. అటువలనే నీలో ఉన్నారు, కావున మారు మనసు పొందుము, లేని ఎడల వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము. జాగ్రత్త. అంటే ఏమైందంటే ఇప్పుడు బోధ, జాగ్రత్తగా వినండి, సంఘములోకి ఒక అబద్ధపు బోధ రాగానే కొంతమంది దాన్ని తీసుకుంటున్నారంట. కొంతమంది ఇప్పుడు మన మెసేజ్లో కూడా వచ్చేసింది. ప్రవక్త వర్తమాన సంఘములోనే కొంతమంది ప్రవక్తను ఆరాధన చేయటం ప్రారంభించారు, ప్రవక్తనే దేవుడు అంటాం ప్రారంభించారు, బాప్తీసాలు ఆపేశారు, ప్రభురాత్రి భోజనాలు ఆపేశారు. ఏమండి, కొంతమంది అయితే మన మెసేజ్లో ఎలా తయారయ్యారంటే ఇంట్లో కూర్చొని వర్తమాన పుస్తకం చదివితే చాలు, సంఘానికి వెళ్ళక్కర్లేదు అని. కొంతమంది అయితే ఎలాగంటే ఎత్తబాటు అయిపోయింది అని. మరి వీళ్ళు ఎందుకున్నారో నాకు అర్థం కాదు. ఎత్తబాటు అయిపోయిందని చెబుతున్న వాళ్ళు వీళ్ళు ఎందుకున్నారంటే వీళ్ళు ఎత్తబడరనే ఇక, అంతే కదండి. రాకడొచ్చింది బ్రదర్, 63లో రాకడొచ్చింది, సంఘం ఎత్తబడింది. మరి ఇంకెందుకు ఈ గుళ్ళు, మరి ఇంకెందుకు ఈ పెళ్ళిళ్ళు? రాకడ అయిపోయింది. రాకడ అయిపోయినప్పుడు ఇంకా క్షమాపణ ఎందుకు దొరుకుతుంది భూమి మీద? ఈరోజు కూడా ఒక వ్యక్తి మారు మనసు ఎందుకు పొందుతున్నాడు? కామన్ సెన్స్ ఉండదు ఎదవలకి. వాడెంత గొప్ప పాస్టర్ అయినా కనీసం కామన్ సెన్స్ ఉండాలిగా యూజ్లెస్ ఫెలోకి. ఏమండి, రాకడ అయిపోతే ఇంకా నీకు బోధ ఎందుకు? మళ్ళా రాదుగా ఇక అవుతుంది. నికోలాయితుల బోధ ఎవడో సంఘంలో తెచ్చాడు, దాన్ని పట్టుకున్నారు. ప్రవక్త ఆ సంవత్సరంలో అలా చెప్పాడు, ఈ సంవత్సరం ఇలా చెప్పాడు, అలా ఇలా రకరకాలుగా బోధను వక్రీకరించి నాశనం చేస్తున్నారు. మూడవ సంఘకాలం స్వర్ణ పెర్గమ సంఘకాలంలోకి వచ్చేసరికి ఆ బోధ అంట సంఘంలోకి వచ్చింది. ప్రభు అంటున్నాడు, మీలో కొందరు నికోలాయితుల బోధను అనుసరించువారు మీలో కూడా ఉన్నారు, జాగ్రత్త, జాగ్రత్త. బిలాం బోధ కూడా అదే. అందరూ ఒకటేనండి. ఆ గుడి అయితే ఏంటి, ఈ గుడి అయితే ఏంటి, ఆ సంఘం అయితే ఏంటి, ఈ సంఘం అయితే ఏంటి, అందరం ఒకటే. అందరూ ఒకటే అనుకుంటే మరి విడిచిపెట్టబట్టం ఎందుకు, ఎత్తబాటు ఎందుకు? కొంతమంది విడిచిపెట్టబడుతున్నారు, కొంతమంది ఎత్తబడుతున్నారు. మరి అందరూ ఒకటే కదా, మరి ఎందుకు అందరూ ఎత్తబట్టలేదు, అందరూ విడిచిపెట్టబట్టం లేదు? తేడా తెలియట్లేదా? ప్రైజ్ ది లార్డ్. నీకు ఇవ్వబడిన సమయంలో నువ్వు సిద్ధపడు. దేవుడు అన్నాడు, నేను నీకు సమయం ఇచ్చా, నువ్వు మారు మనసు పొందావా సరే, లేకపోతే మంచం పట్టిస్తా. అందుకే అన్నాడు, నువ్వు మారు మనసు పొందుతావా, మంచం పడతావా? ఈ రెండు క్వశ్చన్లు నీ ఎదుటే ఉన్నాయి, రెండు నీ ఎదుటే. ఆదాము అవ్వలు చెప్పబడింది, తింటే చేస్తారు, తింటే చావరు. రెండు నీ ఎదుటే పెట్టాడు. మరణము జీవము నీ ఎదుటే ఉన్నాయి, పరలోకము నరకము నీ ఎదుటే ఉన్నాయి, నిజమైన బోధ అబద్ధపు బోధ నీ ఎదుటే ఉన్నాయి. నువ్వేసి తీసుకుంటావు నిజమైన వాక్యాన్న, వాక్యము కాని దాన్న, వాక్యము కాని దాన్న. వాక్యము కానిది ఎంత మంచిగా కనబడినా వినాలి 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 వినాలి. వాక్యము కానిది ఎంత స్పష్టముగా, అందముగా, ఇంకా తేటగా, నీటుగా, చక్కగా, క్వాలిటీగా కనబడినా అది వాక్యము కాదు. అయ్యా బైబిల్లోనే ఉంది, వాక్యము కాదు. అది బైబిల్లోనే ఉంది అయ్యా, వాక్యము కాదు. బైబిల్లో కయీన్ ఉన్నాడుగా. ఏం మీ పిల్లలకు కయీన్ అని పేరు పెడితే ఎందుకు వద్దంటారు?
బరబ్బా ఉన్నాడు. బరబ్బా అని పేరు పెడతారంటే బైబిల్లో ఉన్న పేరేగా. బందిపోటు దొంగ. ఇస్కరేతు యోధా అని పేరు పెడతారంట. గొలియాత్ అని పేరు పెడతారంట. ఇంకా యాకోబు తమ్ముడు అన్న ఏశావు అని పేరు పెడతా. ఈసారి ఎవరికి పిల్లలు పుట్టేది వాళ్ళ పెట్టదు ఆగని అడుగుతారు, నన్నే అడుగుతారు, ఫోన్లో మెసేజ్ పెడతారు, అయ్యగారు మా అబ్బాయికి ఒక పేరు పెట్టండి. గొలియాతు. 3 పేర్లు రాస్తా, గొలియాతు, కయ్యను, ఏశావు. వద్దన్నారు అనుకో, బైబిల్లోదే అని చెబుతా నేను. బైబిల్లోదే అని చెబుతా. ఆడపిల్ల దలీలా, ఓర్పులేని వార్పా. ఇంకెవరు? యెజబేలు అమ్మగారు. భర్త అన్నాడంట, వద్దులే అమ్మ ఆ పొలం మనకు వద్దులే అంటే, ఇదిగో ఈ కట్ట తీసుకెళ్ళు, ఈ డబ్బులు తీసుకెళ్ళాడు పొలం కొనుక్కురాపో. వాడు ఎవనంటే చంపేసిరా అందంట. ప్రవక్త అవ్వను యెజబేలుతో పోల్చాడు తెలుసా? అవ్వను ప్రవక్త యెజబేలుతో పోల్చాడు. ఎందుకంటే తన భర్త కూడా అలాగే ఫలాలు అందించిందంట యెజబేలు లాగా. అక్కడ ఏమొచ్చింది? మృత్యు వచ్చింది. యెజబేలు తన భర్తను ఏలుబడి చేయటానికి ఆమె ఎప్పుడైతే ప్రయత్నం చేసిందో ఆ ఇంటిలోకి మృత్యు వచ్చింది. ఆమేన్. అందుకనే ఈ నికోలాయితుల బోధ పెరిగి 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 ఏమైందంటే, మొదట తెల్లని గుర్రము, రెండవది ఎర్రని గుర్రము, మూడవది నల్లని గుర్రము, నాలుగవది మృత్యువు. మృగము యొక్క ముద్ర. మీకు తెలుసా, ఈ చివరి కాలములో చివరగా సంఘం మీదకొచ్చే ముద్ర కూడా మృగము యొక్క ముద్ర. ఇప్పుడు పరిశుద్ధాత్మ ముద్ర నడుస్తుంది, కానీ ఒకరోజు రాబోతుంది సంఘం మీదకి మృగము యొక్క ముద్ర రాబోతుంది. ఆ ముద్ర వేయబడిన వారు ఎక్కడికి వెళ్తారు? ఏసీ రూమ్స్ చెప్పాలి. మధ్యలో ఇప్పుడు కొత్తగా అట్లా డబ్బాలు కాకుండా సెంట్రల్ ఏసీ పెడుతున్నారు. నువ్వు ఎక్కడ కూర్చున్నా అంత చల్లగాలి వస్తుంది. ఈ మృగము యొక్క ముద్ర ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అలాంటి రూములోనే ఎక్కడ ప్రవేశిస్తారు? వాళ్ళ కొరకు ప్రత్యేకముగా అగ్నితో నింపబడిన స్థలం వారి కొరకు ఉన్నది. ఆమేన్. వాక్యాన్ని గమనించండి. నీకు ఇవ్వబడిన సమయంలో నువ్వు మారు మనసు పొందకపోతే నీకు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలో తెలుసా? దేవుడు ఇస్కరేతు యోధా తిరుగుతున్నాడు అన్నాడు. ఒకసారి అందరూ భోజనాలు కూర్చుంటే అన్నాడు, అరే మీలో ఒకడు నన్ను పట్టేస్తున్నాడు రా అని. ఆడికప్పుడైనా బుద్ధి రాబోద్దు, అమ్మో నేను దొరికిపోయానని. ఇప్పుడు నేను సంఘంలో ఆ మాట అన్నాను అనుకో, మీలో కనీసం టక్కని అలగొద్దు, నుంచోండి. అట్ట అనుకున్న వాళ్ళు ఒకసారి నుంచోండి. కనీసం ఆ పని కూడా చేయలేదు వాడు. మీలో ఒకడు నన్ను పట్టించకపోతున్నాడంటే ఒకడు అడిగాడు, ప్రభా నేనా. వీడు కూడా అన్నాడు, అందరితో నలుగురితో మాట్లాడదామలే, అందరూ అన్నారు కదా నేను కూడా అనపోతే బాగోదని. ప్రభా నేనా అన్నాడు. నువ్వు అన్నట్టే. దేవుడు అప్పుడప్పుడు చమత్కారి. నువ్వే అంతే. ఆ మాట అంటవే రొట్టె అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడండి. కోపం వచ్చి మన సిగరెట్ పడలో అమ్మాయి కనుక కోపం వచ్చి పిల్లవాడిని తీసుకొని పోయినట్టు. చూడండి, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏ జాతకం విందాం ఇక్కడ. వెళ్ళిపోతే వాడు వెళ్ళాడు, 30 వెండి నాణేలు తెచ్చుకున్నాడు, గెచ్చమైన తోటలో ప్రభు శిష్యులతో కూర్చున్నాడు. అప్పుడు చెప్పాడు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడే గడియ వచ్చేస్తుంది,
మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవుడు సమస్తం తెలుసుగా. మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. కోతవేత దూరంలో యోహాను, పేతురు, యాకోబులు ఆగిపోయారు. ప్రభు కొండ మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు మూలుగులతో కూడిన. ఎందుకంటే ఒక యుద్ధం చేయబోతున్నాడు. ఆ యుద్ధానికి జయం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆ యుద్ధంలో నేను జయించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మూలుగులతో అంటే తన రక్తమంతా చెమటగా మారేంతగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత వేదనతో కూడిన ప్రార్థన. ఎందుకంటే జయించటం ఆయన ఒక్కడే కాదు, ఆయన జయించి మనలను కూడా జయింప చేయాలని. ఆయన ఒక్కడు జయించడానికి కాదా మరణం. ఆయన మరణము తర్వాత ఎవరైతే ఆయన రక్తము క్రిందకి వెళ్తారో వాళ్ళందరూ జయించాలనే దేవుడు మూలుగులతో కూడిన ప్రార్థన. ఆమేన్. మనం జయించటానికి అక్కడ మూలుగుతున్నాడు ఆయన. మూలుగుతున్నాడు. ఇస్కరియోతు యోధ నలుగురు నేసుకొని వచ్చాడు. నలుగురు నేసుకొని వచ్చి వెళ్ళి అక్కడ నుంచున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు వచ్చిన పని కానీరా అన్నాడు. నువ్వు వచ్చిన పని కానివరా అన్నాడు. వచ్చాడు, ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ రోమా సైనికులు యేసు ఎవరో తెలియదు అక్కడ. అంతే, ప్రభువుని బంధించారు ప్రభు అన్నాడు, నువ్వు వచ్చిన పని అయిందా? వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అక్కడ వీడు పట్టించేవాడు కాబట్టి ఇక్కడ హీరో. అప్పుడు ఇస్కరియోతు యోధ యేసును పట్టించేవాడు కనుక ఇప్పుడు అందరికంటే ముందుండి నడుస్తున్నాడు లీడర్ లాగా. నా వెనక రోమా సైన్యం ఉంది. అది పట్టించి డబ్బులు చేతికొచ్చాక అసలు ఈ నెవుడు పట్టించుకోవట్లా, వీడు తోసేస్తున్నాడు పక్కకి. అంతకుముందు ముందు నడిచినోడు ఇప్పుడు వెనక అందరూ తంతున్నారు. వెనకలరా, ఎవడరా నువ్వు, సైనికుల మధ్యలో నీకేం పని, తోసేస్తున్నారు. వీడికి అర్థం కాల, ఇప్పుడు దాకా ఇంత విలువిచ్చారు, నా డబ్బులు నా చేతి రాగానే ఏంటి నన్ను తోసేస్తున్నారు. కానీ నా దేవుడు ఎప్పుడు నన్ను అలా చేయలేదే. ఆయనతో నడిచినంత కాలంలో ఎన్నడూ కూడా నన్ను అసహించుకోలేదే. నేను పొరపాట్లు చేసిన ఆయన నన్ను ప్రేమించాడే. సరిగ్గా ఆయనతో నడవలేకపోయినా రొట్టె విరిచి నాకు కూడా ఇచ్చాడే. ఆయన విలువ అప్పుడు తెలుస్తుంది మెల్లగా. దేవుని విలువ తెలుస్తుంది. దేవునితో నడిస్తే అయ్యా ఎంతగా ప్రేమించిన సేవకుడు, ఎంతగా ప్రేమించిన బోధకుడు, అయ్యా నేను నిజముగా యథార్థము లేకుండా ఆయనతో నడిచిన నా హృదయంలో యథార్థత లేదని అయ్యా నా బోధకుడికి తెలిసిన ఏ రోజు కూడా యోధా నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు నాతో నడవద్దని అనలేదు. కానీ ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలోకి నన్ను నడిపించాడు. అంత గొప్ప దేవుణ్ణి నేను విడిచిపెట్టింది అని ఏమన్నాడు తెలుసా? అయ్యా ఈ డబ్బులు మీరు తీసుకొని నా ప్రభువుని నాకు అప్పగించండి. వాళ్ళు అన్నారు, నీ పని, నీ డ్యూటీ అయిపోయింది కదరా, అగ్రిమెంట్ అయిపోయింది, అగ్రిమెంట్ ప్రకారము అయిపోయింది, వెళ్ళు అన్నారు. ఇప్పుడు వీడేం చేయాలా? పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి నిజంగా ప్రభు చనిపోక మునిపే, వింటున్నారా, ప్రభు చనిపోక మునిపే ఆ కలవరి సిలువలో దొంగ క్షమాపణ పొందుకున్నట్లుగా పరిగెత్తుకుని వచ్చి ఆ పాదాల మీద పడి ప్రభువా నేను తప్పు చేశానని క్షమాపణ అడగాల. ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు, ఎంతో సమయాన్ని కాలయాపన చేశాడు. ప్రభువుకి ముఖం చూపించలేక, సమాజంలోకి రాలేక, శిష్యులకి ముఖం చూపించలేక అందరూ తెలిసిపోయింది ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలకి యేసు ప్రభు నమ్మేశాడని అందరికీ తెలిసిపోయింది. జరిగిన విషయం ఏంటి? అందరు ఎటో లైట్ అయి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పరిగెత్తుకొచ్చాడు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. పశ్చాత్తాపడి పరిగెత్తుకొస్తే అప్పటికి ఆలస్యమైపోయింది, డిలే, ఆలస్యమైపోయింది. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నిన్ను నమ్మివేసిన వాడిని నేనే, ఆ కొరడాలకు అప్పగించిన వాడిని నేనే, అన్ని గాయాలవటానికి కారణం నేనే, నీ తల మీద ముళ్ళకిరీటం పెట్టడానికి కారణము నేనే, నీ వస్త్రాలన్నీ చించివేయబట్టానికి కారణము నేనే, నిన్ను దిగంబరిగా చేసి సిలువలో వేలాడవేయబట్టానికి కూడా కారణము నేనే. అంత పశ్చాత్తాపంతో పరిగెత్తుకొచ్చాడు. వచ్చేసరికి ఏమైంది? అప్పటికే ప్రభు కలవరి సిలువలో తన తలను వాల్చేశాడు. క్షమాపణ దొరికిందా? క్షమాపణ దొరికిందా?
నీకివ్వబడిన సమయంలోనే నీకు క్షమాపణ, కానీ నీకివ్వబడిన సమయం దాటిపోయిన తర్వాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి ఉపవాసాలుండి ప్రార్థన చేసినా నీ క్షమాపణ రానే రాదు. క్షమాపణ రానే రాదు. నీకివ్వబడిన సమయంలోనే నువ్వు ప్రభువును కలుసుకోవాలి. నీకివ్వబడిన సమయంలోనే నువ్వు పశ్చాత్తాపడాలి. నీకివ్వబడిన సమయంలోనే ఈ కాలానికి దేవుడు అపోస్తలులను బోధించాడు, ప్రవక్త పరిచర్య ఇచ్చాడు. యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి అన్నదే అపోస్తలుల యొక్క పరిచర్య. ఆమేన్. ఎందుకంటే బైబిల్లో ఆ బాప్తిస్మము తప్ప వేరే బాప్తిస్మము లేదు. ఆమేన్. ఎందుకంటే నేను చూపిస్తా, చాలా రుజువులు చూపిస్తా నీకు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అనేది బైబిల్లో లేదు. ఆమేన్. దేవుడు చెప్పినటువంటి మాటను వీళ్ళు వాక్య రూపంలో నెరవేర్చారు. ఆమేన్. అంటే ఆ వాక్యము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నాను అనే వాళ్ళకి ఒక ప్రత్యక్షత కావాలి. ఏమిటా ప్రత్యక్షత? తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. ఆయనకి పెట్టబడిన పేరే పెంతెకొస్తు దినమందు ప్రకటించబడింది. ఆయనకే ప్రభు అయిన యేసు క్రీస్తు అని. ఆమేన్. ఆ ప్రత్యక్షత వస్తే త్రిత్వంలోను బాప్తిసం తీసుకో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోను బాప్తిసం తీసుకో. ఎందుకంటే బైబిల్లో ఎవరు అలా తీసుకోలేదు. బైబిల్లో శిష్యులు ఎవరు కూడా ఒక్కలకు కూడా అలా ఇవ్వలేదు. బైబిల్లో ఒక్క శిష్యుడు కూడా ఇలా బాప్తిసం తీసుకోండి అని బోధించలేదు. ఆమేన్. బోధ ఒకటే, బాప్తిసం ఒకటే, పరలోకం ఒకటే, సింహాసనం ఒకటే, దేవుడు ఒక్కటే. ఆమేన్. బోధ ఒక్కటే, అదే అపోస్తలుల బోధ. అదే బోధించారు. ఫిలిప్పీలు అదే బోధించాడు. ఇంకెవరో ఆయన పేరేంటి? శిష్యుల్లో ఒకడు, అతను కూడా వెళ్ళి అదే బోధించాడు. ఫిలిప్పీలు అదే బోధించాడు. ఫిలిప్పీలు అలాగే యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. పేతురు వెళ్ళి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. చాలామందికి డౌటు, ఒకసారి బాప్తిసం తీసుకుంటే ఎన్నిసార్లు తీసుకోవాలి? ఒకసారే తీసుకోవాలి, అది నిజమైనది తీసుకోవాలి. ఒకసారే తీసుకో, అది నిజమైంది తీసుకో. అబద్ధాలది ఎన్నిసార్లు తీసుకుంటే ఏం ప్రయోజనం? వాక్యం కానిది ఎన్నిసార్లు తీసుకుంటే ప్రయోజనం? అవునా? హాగరికి ఎంతోమంది పిల్లలు పుడతారు. అందరూ అబ్రహాం సంతానమా? హాగరికి చాలామంది పిల్లలు పుడతారు అనుకుందాం. వాళ్ళంతా అబ్రహాం సంతానమేనా? కాదు. అబ్రహాం సంతానం ఇస్సాకు, వాగ్దాన సంతానము ఇస్సాకు. దేవుని చిత్తంలో లేనోడు ఇస్మాయిలు. అవునా? దేవుని యొక్క ఊహలో లేనివాడు. ఎవరి ఆలోచన? ఇస్మాయిలు రావటానికి ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన కాదు. అందుకే రాంగ్ సీడ్ వచ్చింది అక్కడ. రాంగ్ సీడ్. అందుకే చెప్తున్నా, నీ సొంత ఉద్దేశాలతో వెళ్తే రాంగ్ సీడ్ వస్తుంది, తప్పుడు విత్తనం వస్తుంది. అది దేవుని చిత్తం నెరవేర్చదు. తప్పుడు విత్తనము దేవుని చిత్తము నెరవేర్చదు. దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు, దేవుడే వాళ్ళకి సహాయం చేస్తాడు, దేవుడే అన్ని అందిస్తాడు. కానీ తప్పుడు విత్తనము పరలోక రాజ్యం వెళ్ళదు. తప్పుడు విత్తనము దేవుని చిత్తం నెరవేర్చదు. వాక్యము కాని బాప్తిసం కూడా నీకింకా క్షమాపణ దొరకలేదు. వాక్యము కాని బాప్తిస్మము నిన్ను పరలోకంలోకి తీసుకెళ్ళదు. ఆమేన్. ఆమేన్. కొంతమంది చిలకరింపిస్తారు, ఏదో నెత్తి మీద చెమట పడితే కానీ తుడిసినట్లుగా. అవునా? కొంతమంది మొహం మీద నీళ్లు చల్లుతారు. కొంతమంది జెండా లేపుతారు. జెండా లేపి జెండా కింద నుంచి దూరి వెళ్ళమంటారు. అదేం బాప్తిసం? నికోలాయితల బోధలు. అంటే ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. దేవుడు ఇశ్రాయేలీల మొర వినటానికి వాళ్ళకు 12 బలిపీఠాలు, 12 దహన బలులు, 12 గొర్రెలు, అది వారి క్రమం. ఒక్కొక్క గోత్రానికి బలిపీఠాలు ఇచ్చారు. అవునా?
వీళ్ళందరూ వారి వారి గోత్రాల ప్రకారం వారి వారి బలిపీఠాలు కట్టుకొని చేస్తారు. కానీ వీళ్ళందరూ కలిసి దేవునికి హోమం చేసేటప్పుడు 7 బలిపీఠాలు కడతారు. దేవుని సంఖ్య 7 బలిపీఠాలు కడతారు, 7 బలులు అర్పిస్తారు, ఆ హోమము దేవునికి ఇస్తారు. వ్యక్తిగతంగా వచ్చేసరికి ఎవరో బలిపీఠం వాళ్ళదే. వాడేం చెప్పాడు? గిలాదేనా బిలాం ఏం చెప్పాడు? మోయాబీలకు ఫోన్ చేసి, అప్పుడు ఫోన్ లేదులే మామూలుగా, అప్పుడు ఫోన్ ఎక్కడితో ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేయొద్దు. ఫోన్ చేసి ఏం చెప్పాడు రాజుకి? 7 బలిపీఠాలు కట్టండి, 7 బలిపీఠాలు కట్టండి, 7 గొర్రెల నాటి మీద పెట్టండి, 7 దహన బలులు ఇవ్వండి. ఎందుకంటే మోయాబీలు ఎవరో కాదు, ఇశ్రాయేలీల్లో నుంచి వచ్చిన ఒక అక్రమ సంతానమే. వాళ్ళు మీరు వాళ్ళు ఒకటే. ఇది బిలాం బోధ. రేపొద్దున నిన్ను కూడాలే అంటారు అక్కడ వెనక నుంచి వచ్చిన వాళ్ళు. ఏ గుడికి వెళ్తే ఏంటి అమ్మ మేము చుట్టాలం కాదా? జాగ్రత్త, మీరు వెళ్ళిపోతున్నారు మెల్లగా నరకానికి. అదే అంటారు, మేము చుట్టాలం కాదా? నువ్వు ఏ గుడికి వెళ్తే ఏంటి, నేను ఏ గుడికి వెళ్తే ఏంటి, నేను చుట్టం కాదా? ఇక్కడ చుట్టమే, ఓకే. కానీ దేవుని చిత్తంలో ఉన్న చుట్టమేనా? ఇస్మాయేలు ఇస్సాకు ఇద్దరు అన్నదమ్ములే, కానీ దేవుని చిత్తంలో ఎవరున్నారు? వాగ్దానం ఎవరితో ఉంది? ఇస్సాకుతో ఉంది. దట్ ఈస్ ద రాంగ్ సీడ్. దేవుడు వాడి అర్పణను, కయీను హేబేలు ఇద్దరు అవ్వకడుపులో నుంచే వచ్చారు. వినాలి. హేబేలు కయీను ఇద్దరు అవ్వకడుపులో నుంచే వచ్చారు. ఆమేన్. ఇద్దరిని అవ్వే కంది, అవ్వే వాళ్ళకి తల్లి. ఇద్దరికి ఆదాము తండ్రి కాదు. దేవుడు ఏమైనా పక్షపాత? బైబిల్ చెప్తుంది ఆయన పక్షపాతి కాదు. ఆయన ఏమన్నాడు? కయీనును అతని అర్పణను ఐ డోంట్ కేర్, నేను లక్ష్య పెట్టను. హేబేలును అతని అర్పణను ఐ లైక్, నేను ఇష్టపడుతున్నాను. హేబేలును అతని అర్పణను కయీనును అంటే ప్రార్థన భక్తే కాదు, వాడంటే కూడా దేవుడికి ఇష్టం లేదు. అదేంటి ప్రభువా, అవ్వగా అంది, అయినా రాంగ్ సీడ్, భేదమైన విత్తనము. అవునా? ఆమేన్. అందుకని ఈ రోజున మనకి ఇవ్వబడిన సమయంలో మనము సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. వాళ్ళు వచ్చారు, యుద్ధానికి వచ్చారు. ముగిస్తున్నా. యుద్ధానికి వచ్చే సమయానికి రాహాబు ఒక్కతే లేదు, ఇంటి నిండా కితకితలాడుతున్నారట జనాలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అత్త తరపు, అమ్మ తరపు, నాన్న తరపు, అన్నయ్యల తరపు, వదిన తరపు, అందరినీ లాక్కొచ్చుకుంది బిడ్డ రాహాబు. ఎక్కడికి? ఆ గురుతు కిందకి. ఆమేన్. ఈరోజు దేవుడు మన కాలానికి ఒక గుర్తు ఇచ్చాడు. ఆయన మేఘమై వచ్చిన దేవుడుగా, ఆయన 63 ఫిబ్రవరి 28వ తారీఖున ఆకాశంలోకి ఆయన మేఘారూఢుడే వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ప్రవక్తను తీసుకొని వెళ్ళాడు. ప్రవక్తను మేఘములోకి తీసుకెళ్లి 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అంతా తెలియజేశాడు. ఆయన వచ్చి రోజుకొక ముద్ర విప్పుతూ 7 రోజుల్లో 7 ముద్రలు పూర్తి చేశాడు. ఆయన వధువుకి పంపబడిన వర్తమానము ఇది వధువు కాలము, రాకడ సమయము. వర్తమానము ఇది వధువు కాలము, క్రీస్తు యేసుని ఈ దినమును దాని వర్తమానము నీవు గమనించుము. ఈ దినమును దాని గుర్తించుము, నీవు గమనించుము, గుర్తించుము, నీవు
గైకొను మా సోదరా సోదరి, వర్తమానమో ఇది వధువు కాలము. వర్తమానమో ఇది వధువు కాలము. క్రీస్తు యేసుని దివ్య నవకాల వర్తమానం, న్యాయపు తీర్పు. రక్షణ ఓడలోనికి వచ్చిన లేదే తీర్పు. ఓడలోనికి వచ్చిన భక్తిహీనులకు కలదు నిత్య దండన. భక్తిహీనులకు కలదు, నీతిమంతులకు కలదు నిత్య జీవము. నీతిమంతులకు కలదు నిత్య జీవము. వర్తమానము ఇది వధువు కాలము. వర్తమానము ఇది క్రీస్తు యేసుని దివ్య. మొదటి రాకడప్పుడు మార్త సిద్ధపడలేదు, కానీ రెండవ రాకడ సమయంలో ఎంతగా సిద్ధపడిందంటే మొదట ప్రభువును కలుసుకోవటానికి పరిగెత్తింది మార్తే. అవునా? ఆమె వర్తమానం తీసుకొచ్చింది మరియ దగ్గరికి. ప్రభు వచ్చాడు. వెనక మరియ కూడా నీకు ఇవ్వబడిన సమయం. దేవుడు అంటారు నోవా కాలంలో ప్రజలందరికీ 100 సంవత్సరాలు వాక్యం చెప్పిన తర్వాత 7 రోజులు ఇచ్చాడంట. చివరగా 7 రోజులు టైం ఇచ్చాడంట. మారండి. ఈ మొదటి సంఘకాలం 2, 3, 4 సంఘకాలం దేవుడు ఎలాగ ఇచ్చాడో ప్రవక్త ఏమంటున్నాడంటే సంఘకాలము ముద్ర ఒకటే అయ్యి ఉన్నది అన్నాడు. సంఘకాలము ముద్ర దేవుడి రెండింటిని కలిపాడంట. ఆమేన్. అంటే మొదటి సంఘకాలంలో ఏం జరుగుతుందో దాని యొక్క రిజల్టు మొదటి సంఘకాలంలో ఏం జరుగుతుందో మొదటి ముద్రలో కనపడుతుందంట. ఆమేన్. అంటే ఇక్కడ మన ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవుని యొక్క రాకడ సమయంలో మన యొక్క సిద్ధపాటు కూడా ఎలాగా ఉండాలి అంటే లోకము నుంచి వేరయ్యుండి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందు. 100 సంవత్సరాలు నోవాహు వాక్యం చెబితే ఎవ్వరూ పట్టించుకోలే. అందరు లోపలికి వెళ్ళిపోయారు. నోవాహు ఫ్యామిలీ జంతువులన్నీ వెళ్ళి 7 రోజులు టైం ఇచ్చాడంట. వస్తారేమో. 8వ రోజున తలుపు మూయబడింది. వర్షం స్టార్ట్ అయింది. కొద్ది నిమిషాల్లోనే తూములు తెరవబడ్డాయి. ఆకాశంలో నుంచి ప్రచండమైన వర్షం పడిందంట. కొన్ని గంటల్లోనే వీధుల నిండా నీళ్ళు వచ్చాయంట. అప్పుడు కేకలేస్తున్నారంట, నోవాహు తలుపు తీవా. అరే నీకు ఇవ్వబడిన సమయంలో లోపల పక్కనే ఉంది వాడా పక్కనే ఉంది. తలుపు తెరవబడే ఉంది. ఎందుకు రాలా? నీకు ఇవ్వబడిన సమయంలో ఎందుకు రాలా? క్రీస్తు ఇక్కడే ఉన్నాడు కలవరి కొండ మీద. ఇస్కరియోతు యోధ సమయానికి ఎందుకు రాలా? ప్రక్కనే ఉంది రక్షణ గోడ. సిద్ధపడిన వారు రక్షించబడ్డారు. మారు మనసు పొందిన వారు రక్షించబడ్డారు. నిర్లక్ష్యం చేసిన వారు పెనాల్టీ చెల్లించారు. ఏమండి? ఇశ్రాయేలీయుల ఇంట్లో దేవుడు లేడు. అక్కడ ఐగుప్తు అంతా చీకటి ఉంటే ప్రక్కనే ఉన్నాడు దేవుడు. ప్రక్కనే. మరణము చివరి మృత్యుగడియ వచ్చే వరకు వాళ్ళు మారు మనసు పొందలేదు. ఈరోజు కూడా సంఘకాలాల్లో దేవుడు ఏదో చెప్తున్నాడు, మారు మనసు పొందటానికి దానికి సమయం ఇచ్చా, కానీ పొందనాల తర్వాత మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు. అందుకే ప్రవక్త అన్నాడు ఈ కాలంలో కూడా సంఘశాఖలు అంట వాక్యం వింటారంట, కానీ ఈ వాక్యాన్ని వర్తమానాన్ని అంగీకరించడానికి ఇష్టపడరంట. వర్తమానం బాగుందంటారంట, కానీ దీన్ని ప్రకారం జీవించడానికి మాత్రము వాళ్ళు ఇష్టపడరంట. చదువు నాన్న. ఈ గడియ కూడా అలాగే ఉంది. దాని క్రియల విషయమై
మారు మనసు పొందితేనే కానీ చేతును చంపేదను. క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఈరోజు నీకు ఇవ్వబడిన సమయంలో నువ్వు సిద్ధపడ్డావా సరే. ఈరోజు బాప్తీసాలు ఉన్నాయి, ఆలస్యం చేయొద్దు. రేపటి దినం నీది కాదు, రేపటి దినం నీది కాదు. తెల్లారిసరికి భూమి ఎట్ట ఉందంటే నువ్వు ఎక్కడ ఉండవేక, అక్కడ ఉంటావు. అర్థమైందా? కప్పు తిరగేస్తే ఎట్ట ఉంటుంది? కప్పులో మేగడ ఉంది, తిరగేస్తే ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. దేవుడు ఒక రోజున భూమిని ఎట్లా అంటాడు, అది రేపే అయితే ఒక రేపే మన ఇంట్లో నుంచి ఇక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళే లోపల భూమి ఎట్ట తిరగబడితే నువ్వు అప్పుడు అనుకోవడం, అమ్మో ప్రభా రేపు బాప్తీసం తీసుకుంటావు, ఒకసారి పైకి లేవు, ఒకసారి పైకి లేవు. అందుకే ప్రవక్త అన్నాడు, నీ గురి దగ్గర ఉన్నప్పుడు నువ్వు దాన్ని పొందుకోవాలంటే ప్రతి అంగళం పోరాడు. నువ్వు వాగులో కొట్టుకుపోతున్నావు, ఒడ్డు కనబడుతుంది, ఏం చేస్తావు? ఈత వేస్తావు, నువ్వు ఈత వేస్తున్నావు, అక్కడ అంత దూరంలో ఆ చెట్ల దూరంలో ఒడ్డు కనబడుతుంది, నువ్వు వాగు మధ్యలో ఉన్నావు, ఆ ఒడ్డు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు నువ్వు ప్రతి అంగళం ఏదాలా లేదా ఈది అలా గాలిలో అలా కూర్చుంటావా? ఒడ్డెక్కావా ఇంటికి వస్తావు, ఒడ్డెక్కావా ఇంటికి వస్తావు. నేను ఏదలేనని కూర్చున్నావా? తర్వాత ఎక్కడ ఉంటావు? నువ్వు రావు, షామియానా వచ్చింది ఇంటికి. అర్థమైందా? నువ్వు రావు. పాపం అమ్మ మనోడి దాకా ఎంత బాగుందో, ఇక నీ గురించి చెప్తారు కథలో. నిన్నేనమ్మ కోరేసుకెళ్ళింది, ఎన్ని కథలు చెప్తారు. అది కనుక ఈరోజు బాప్తీసాలు ఉన్నాయి. ఎవరైనా ఇంకా నేను రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలనుకుంటే 2 సార్లు తీసుకున్నా 3 సార్లు తీసుకున్నా కాదు, వాక్య ప్రకారం ఒక్కసారే. వాక్యం కానిది ఎన్నిసార్లు తీసుకున్నా. యోహాను శిష్యులు వెళ్తుంటే అపోస్తలుడైన పౌలు పరిచర్య చేసి వస్తుంటే పౌలు అడిగాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? అసలు పరిశుద్ధాత్మ అనే మాటే తెలియదు వాళ్ళకి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. అయితే మీరు బాప్తీసం, అసలు ఆ క్వశ్చన్ భలే క్వశ్చన్ అండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదంటే మరి మీరు బాప్తీసం ఎక్కడ తీసుకున్నారు అంటే, బాప్తీసానికి పరిశుద్ధాత్మకి ఏదో లింక్ ఉంది. అంటే నువ్వు సరి అయిన బాప్తీసం తీసుకోకపోతే పరిశుద్ధాత్మ అంటే ఏంటో నీకు తెలీదు. వాళ్ళు అన్నారు, యోహాను బాప్తీసం ఇచ్చాడు, చల్లదు. యోహాను ఇచ్చిన బాప్తీస్మము చల్లదు. మీరు మరలా తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. వాళ్ళు వెళ్ళారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తిరిగి మరలా బాప్తీస్మము పొందుకున్నారు. పేతురు చేతులుంచి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మను పొందు. నేను ఒకటే చెప్తాను, అబద్ధపు వాక్యము కానీ బాప్తీసం పొందుకొని నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అన్నావంటే అది ఒక దెయ్యపు మాట, దయ్యపు మాట. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చు, కానీ వాక్యం కానీ బాప్తీసం పొందుకొని నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అన్నది అది అబద్ధం, టోటలీ అబద్ధం. కానీ వాక్యం ఒకటి ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తీసం తీసుకో, అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటావు. ఇది వాక్యం. నేను ఎందుకన్నా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నువ్వు సరి చేయబడాలంటే వాక్యం దగ్గరికి రా. వాక్యం నిన్నైనా నన్నైనా అందరినీ సరిచేస్తుంది. కనుక నీకు ఇవ్వబడిన సమయంలో నువ్వు దేవుని వైపు తిరిగి మారు మనసు పొందావంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను మంచం పట్టేవను, నిన్ను మంచాలు పాలు చేయనివాడు, నీకు మరణాన్ని మృత్యువుని దగ్గర తీసుకొని రానివాడు, నిన్ను ఎల్లప్పుడూ నిత్య జీవం వైపే నడిపిస్తాడు ఆయన. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన